విశాఖలో ఇన్ఫోసిస్ తన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ కార్యాలయం పైన మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన కార్యాలయాన్ని విశాఖలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ రీజియన్కు సంబంధించి దాదాపుగా 6,500 మంది ఉద్యోగులు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇన్ఫోసిస్ కార్యాలయం వద్ద ఉన్నాము. అత్యంత భారీగా ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లుగా ఐటీ శాఖ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇన్ఫోసిస్ కార్యాలయంలోకి ఎంటర్ అవగానే ఓపెనింగ్ ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా ఫార్మల్ ఏరియా. ఉద్యోగులు ఖాళీ సమయంలో కానీ లేదా మైండ్ రిఫ్రెష్ అవడానికి వాళ్ళు ఈ ప్రాంతంలో కాసేపు సేద తీరటానికి అనుకూలంగా ఈ ప్రదేశాన్ని రూపుదిద్దారు. అసలు సిసలైన ఐటీ కంపెనీలు ఎలా ఉంటాయో ఆ విధంగా మోడర్న్గా దీనంతా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రారంభించే రోజు కూడా ఇక్కడే ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎంటర్ అవగానే మనకి ఇన్ఫోసిస్ పేరు పెద్ద అక్షరాలతో గోల్డ్ అక్షరాలతో కనిపిస్తుంది. మరోవైపు ఎంట్రన్స్ రిసెప్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో పని ఉన్న వాళ్ళు కానీ ఈ సంస్థకు వచ్చేవాళ్ళు కానీ తమకు ఏమైనా క్వెర్రీస్ ఉంటే ఫస్ట్ ఇక్కడ రిసెప్షన్లో సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక భారీ స్క్రీన్ కూడా చూస్తున్నాం మనం. ఇన్ఫోసిస్కి సంబంధించిన అప్డేట్సు, ఆ సంస్థకు సంబంధించిన ఏమైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఉంటే ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు. 2 స్పీకర్లు కూడా ఉన్నాయి. నిత్యం ఒక మ్యూజిక్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందిస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఫార్మల్ ఏరియా. అంటే ఉద్యోగులు పూర్తి స్థాయిలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేదా కొంత సేద తీరటానికి కానీ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే అందుకు ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రూము అధికారుల కోసం వినియోగించింది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఉద్యోగస్తులు పని చేయటానికి వాళ్ళకి సంబంధించిన క్యాంటీను, అలాగే రిసెప్షను, ఇతర ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయటం జరిగింది. ప్రధానంగా అక్కడి వరకు బయట మనం చూసిన వరకు ఎవరైనా రావచ్చు. ఇక ఈ ప్రాంతం నుంచి లోపలికి మాత్రం కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్ ఏరియా. కేవలం ఉద్యోగస్తులు అలాగే ఇన్ఫోసిస్తో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. సీసీ కెమెరాలతో కూడిన మొత్తం సరంజామా ఏర్పాట్లు, సెక్యూరిటీ అంతా కూడా ఈ లోపల ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి లోపల ఏమున్నాయి అని చెప్పడానికి పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫోసిస్కు సంబంధించి మెయిన్ రిసెప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇన్ఫోసిస్ ఉద్యోగులతో పాటుగా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇదంతా కూడా సెక్యూరిటీ చెకప్ దాటిన తర్వాతనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అదంతా కూడా వర్క్ ప్లేసు. ఆ పక్కన ఎడంవైపు డోర్ చూస్తే మనం అక్కడ ఒక భారీ క్యాంటీన్ ఉంది. ఉద్యోగస్తులకు అక్కడ క్యాంటీన్ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళు కాసేపు ఉండటానికి వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ప్రత్యేకంగా ఇక్కడ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇన్ఫోసిస్ కార్యాలయం 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొదటగా 1000 మంది ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తారని చెప్తున్నారు. రాను రాను ఈ సంఖ్యను 3,000 మందికి చేరుస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫోసిస్ కార్యాలయం సర్వసన్నద్ధంగా ఉంది. ఈ నెల 16వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ఈ ఇన్ఫోసిస్ కార్యాలయం అయితే ప్రారంభం కానుంది. ఈ కార్యాలయం ఏర్పాటు అయితే విశాఖ భవిష్యత్తులో ఐటీ పరిశ్రమలు అనేకం ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రకాలైన ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫోసిస్ అనేది ఈ ప్రాంతానికి రావటం, ఇంకా అనేక పరిశ్రమలు వైజాగ్ వైపుకి చూడటానికి, దృష్టి పెట్టడానికి అవకాశం కలుగుతుంది. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్.